మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బంకచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. అరే మా ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు ఇయ్యరు. మా సమ్మక్క సాగర్ ఇప్పటికీ ఇంకా అనుమతులు రాలేదు. మా పాలమూరు డిపిఆర్ను రిటర్న్ పంపించిండ్రు. మా దిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇయ్యరు. మా ఏమో అనుమతులు ఇయ్యరు. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ అనుమతులు లేకున్నా కూడా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులు కట్టండి అంటున్నారు. ఇది ఎక్కడి నీతి? మరి రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలి. అవసరమైతే మీరే ఆపండి, లేదంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయినా సరే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టును నిలిపాలి, ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సిడబ్ల్యూసి కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగట్టామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతాం. ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ వచ్చే ప్రమాదం ఉంది, కృష్ణాలో మనకు ఎక్కువ షేర్ వస్తుంది కనుక కృష్ణాలో మనకు స్కోప్ ఎక్కువ ఉందని 9 ఏళ్ళు పోరాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ గారు సెక్షన్ 3ని కొత్త ట్రిబ్యునల్ను కృష్ణానది మీద సాధించారు. ఎందుకు? అక్కడ మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, మనకు నీటి వాటా పెరుగుతుందని చెప్పి మేము సాధించినాం. ఆ రోజు గోదావరి మీద కూడా ఏదో ఒక రోజు ట్రిబ్యునల్ వస్తుందని ముందు చూపుతోని కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేవెళ్ళకు ఆ రోజు 160 టీఎంసీలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినాం. దేవాదులకు 38 టీఎంసీలు ఉంటే 60 టీఎంసీల నీటి కేటాయింపులు చేశాం. సీతమ్మ సాగర్కు 67 టీఎంసీలు నీళ్లు కేటాయించాం. సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు కేటాయించాం. చెనాక కొరాటాకు 5 టీఎంసీలు, వార్ధా ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర 20 టీఎంసీలు. ఇట్లా ఆ 969 టీఎంసీల మనకు నీటి కేటాయింపుల్లో దాదాపు 950 టీఎంసీలకు నీళ్లు కేటాయించి ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. దాన్ని మీరు కొనసాగించి హక్కును కాపాడతారా? ఇవాళ నీవు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, నువ్వు పూర్తిగా నీళ్లు వాడతలేవు కనుక నీళ్ళు కిందికి పోతున్నాయి. రేపేమంటారు? ట్రిబ్యునల్ వచ్చినప్పుడు అరే గన్ని 100,000 కోట్లు 80,000 కోట్లు పెట్టి కట్టింది కదా, ఆ ప్రాజెక్టును మూలకు పెడతామా? ప్రజాధనం వృధా అవుతుంది కదా, నేషనల్ వేస్ట్ కదా అని రేపు నీళ్ళు కేటాయిస్తారు కదా. ఇది ఒక కుట్ర, ఇది ఒక పథకం.